శరీరాన్ని నేను అనుకోవడం వల్ల, ఈ శరీరంతో మమేకం అవ్వడం వల్ల, ఈ శరీరమే నేను అనేటువంటి భావనతో రావడం వల్ల ఇప్పుడు నాకేంటంటే శరీరం కంటే వేరే ఒక తత్వం ఉంది అని చెప్పినా అర్థం కాకపోవడానికి అదే సమస్య. ఎందుకని? ఈ శరీరం కంటే నేను వేరు అని ఏమాత్రము తాను అనుకోలేకపోతున్నాడు. అదే సమస్య ఇక్కడ. శరీరం కంటే తాను వేరని అనుకోలేనటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ. ఎలాగా అండి అంటే ఇప్పుడు ఇక్కడ విచారణ చేస్తున్నారు. ఇక్కడ న జాయతే న మ్రియతే వా విపశ్చిత్ న అయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఎంత స్పష్టంగా చెప్పారంటే న జాయతే న మ్రియతే న విపశ్చిత్ అంటే విపరిణమతే. ఇక్కడ ఏదైనా ఒకటి ఉంది అని అంటే దానికి 6 వికారాలు ఉంటాయంటారు. షడ్భావ వికారాః. 6 వికారాలు ఉంటాయట. ఏంటనంటే అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే పుట్టుక ముందు అసలు అది పుట్టింది. పుట్టిన తర్వాత జాయతే, అస్తి. ఇప్పుడు తల్లి గర్భంలో పడింది, పిండం ఉత్పత్తి అయింది, అక్కడ పుట్టిందని అర్థం. అంతే కదా? అబ్బా నాకేదోనండి, నాకు ధారణ జరిగిందండి, నాకేదో శరీరంలో ఒక ధారణ జరిగింది అంటే ఒక జీవి పడింది, పుట్టింది. అస్థి అక్కడ ఉండాలి. అక్కడ 9 నెలలు వాసం చేస్తే, గర్భవాసం చేస్తే ఆ తదుపరి అది బయటకు వస్తుంది, ఒక శిశువు రూపంతో బయటకు వస్తుంది. మీరు ఒక్కటి గమనించండి, ఈ శరీరమే నేను అనుకుంటున్నాను కదా, ఈ శరీరం లేకుండా నేను తల్లి గర్భంలో 2 నెలలు ఉన్నాను, 2-3 నెలలు ఉన్నాను ఈ శరీరం లేకుండా. ఇలాగ అవయవాలు, గోర్లు, వెంట్రుకలు, చేతులు, కాళ్ళు, పొట్ట, నడుము, లేకపోతే వీపు, మెడ, ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు, కాళ్ళు, ఇవి ఏవి లేకుండా తల్లి గర్భంలో మొట్టమొదటి 3 నెలలు గడిపాను. మరి అప్పుడు ఈ శరీరం ఏమైంది? ఈ శరీరం లేదు కదా అప్పుడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దువ్వెని పెట్టుకుని ఇలా దువ్వుకొని ఇలా చేసి, లేకపోతే ఆ షాపుకి వెళ్ళి ఇలా కత్తిరించి దీన్ని ఇలా లాగి ఇలాగా అలాగని దీని మీద ఎంత పెడుతున్నాం మనం. దీనికి షాంపూలు పెట్టి, కాంపూలు పెట్టి, ఇవి చేసి అవి చేసి శుభ్రంగా ఇలా అన్నీ చేసి అబ్బో చాలా ఇదిగా ఉందని అనుకుంటున్నాం. అది బొచ్చే లేదు అక్కడ, ఒక వెంట్రుక కూడా లేదు అక్కడ తల్లి గర్భంలో. అసలు తలే లేదు, ఇలాగా ఇలాంటి ఒక అవయవమే లేదు, ఇలా గుండెలాగా ఏం లేదు, చిన్న పిండంలా ఉన్నాం, చిన్న పెసరు గింజలాగా ఉన్నాం. ముందు పెసలు పప్పు ఉంటుంది కదా, పెసలు గింజ ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నాము. అది మొలకెత్తితే ఎలా ఉంటుందో అలా తయారయ్యాము. ఆ తర్వాత శనగ గింజలా తయారయ్యాము. అది మొలకెత్తితే ఎలా ఉంటుందో అలా తయారయ్యాము. ఆ తర్వాత చిన్న మామిడి పిందెలా తయారయ్యాము. ఆ తర్వాత ఇంకా అదొక పెద్ద మామిడికాయలా తయారయ్యాము, అదొక పిండంలా తయారయ్యాము. ఆ తర్వాత ఒక గుడ్డులాగా తయారయ్యాము. ఆ తర్వాత ఇదిగో వెర్రి గుడ్డ అయ్యాం మనం. ఇది అసలు అక్కడ శరీరం లేదుగా నాకు. ఈ రకంగా చర్మం లేదు, బా నా స్కిన్ అండి మంచి కలర్ కాంప్లెక్షన్ అండి, అబ్బా నా చేతులండి, నా గోర్లండి, నా ముఖం అండి, నా కలర్ అండి, నా ముక్కండి, నా కళ్ళండి, ఇవి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు. ఇవి ఏమీ లేకుండా 3 నెలలు బతికాం మనం తల్లి గర్భంలో. అందుకనే ఇప్పుడు శాస్త్రం స్పష్టంగా అంటుంది, ఇవి లేకుండా నువ్వు ఉన్నావు కదా తల్లి గర్భంలో, అలాగని ఇక్కడ ప్రాణం పోయిన తర్వాత పరోక్షంగా చెప్పడం, ఈ శరీరం లేకుండా కూడా ఉంటావు. అదే రీజన్, అంతకంటే ఏం లేదు. శరీరం పోతే ఉంటానా అని నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి పరోక్షంగా ఇక్కడ చెప్పేశారు ఆయన సమాధానం. ఒరే అబ్బాయి, ఈ శరీరంతో నువ్వు లేకుండానే ఉన్నావు కదా తల్లి గర్భంలో. తల్లి గర్భంలో నువ్వు ఎంటర్ అయినప్పుడు ఈ శరీరంతో ఎంటర్ అయ్యామా? తండ్రి ద్వారా ఏదైతే ధాతువు తల్లి గర్భంలోకి ప్రవేశించిందో ఆ ధాతువులో ఈ చేతులు కాళ్ళతోటి వెళ్ళామా? లేదు. ఒకవేళ తండ్రి దగ్గర ఈ చేతులు కాళ్ళతోటి కనుక లోపల ఉంటే పిల్లలు పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఎంతకాలం మోస్తాడు వాడు? కాబట్టి తండ్రి యొక్క ధాతువులో శరీరం లేదు. అక్కడ ఒక చిన్న నలుసు, చిన్న ఒక నలుసు, అసలు కంటికి కనబడని నలుసులా ఉన్నాం మనం.
ఆ నలుసే ఇంత పెద్ద పులుసును చేస్తుంది, ఇంత గందరగోళం చేస్తుంది. కాబట్టి తండ్రి యొక్క ధాతువులో శరీరం లేదు. ఆ శరీర రహితమైనటువంటి ఆ చిన్న కణం, చిన్న జీవి, అసలు సూక్ష్మమైనటువంటి ఒక చిన్న అణువు, ఇసుక రేణువు కూడా కాదు, ఇసుక రేణువునట. ఒక ఇసుక రేణువుని తీసుకొచ్చి 100 భాగాలు ఎడాపెడా కోస్తే 100వ భాగం ఎలా ఉంటుందో, ఇసుక రేణువుని 100 ముక్కలు చేస్తే 100వ ముక్క ఎంత ఉంటుందో దాంట్లో 100వ భాగం అట మనం తండ్రి గర్భంలో ఉన్నప్పుడు. ఆలోచన చేయండి. మరి ఏమిటి అసలు? నిజంగా ఆలోచన చేస్తే అసలు ఇంత వ్యక్తి 6 అడుగులు, లేకపోతే ఇంత లావు, 90 కేజీలు, 6 అడుగులు, వెంట్రుకలు మనిషి ఇలా కూర్చున్నటువంటి వాడు ఏమిటి అసలు? వీడి యొక్క మూలం ఏమిటని గుర్తిస్తే, వీడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిట్రా అని గుర్తిస్తే, వీడి ఇంతటి వాడా అని అడిగితే కాదు, ఇది ఒట్టిది అబద్ధం. ఇది ఈ రోజు నీ కంటి ముందు కనపడుతుంది, ఇది అబద్ధం. ఎంతవరకు అబద్ధం అని అంటే ఇది పడిపోయేదాకా అబద్ధం. ఇది పడిపోగానే పోయాడండి అంటాం. ఆ పోయినవాడెవడా, వచ్చినవాడెవడు? మళ్ళీ ఇదేంటిది? ఇది మ్యాటర్. ఈ శరీరం అనేది మ్యాటర్. దట్ ఈస్ ది మ్యాటర్. దిస్ ఈజ్ మ్యాటర్, దట్ ఈస్ ది మ్యాటర్. ఇది అర్థమైతే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. బాగా గమనించండి. ఇక్కడ సైన్స్ని కూడా మనం అప్లై చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం లౌకికమైనటువంటి భావాలను అనుకోవద్దు. దీన్ని మనం అప్లై చేస్తే చాలా అద్భుతంగా అర్థమవుతుంది. తండ్రి గర్భంలో ఏ రూపము లేకుండా ఉన్నాను, ఇదిగో ఈ వికారాలు లేకుండా. అప్పుడు ఏమిటండి మన యొక్క స్పాట్ ఏమిటి, మన యొక్క చుక్క ఏమిటని అడిగితే బాగా గమనించండి. ఒక ఇసుక రేణువుని తీసుకొచ్చి దాన్ని దేంతో అయినా ఇన్స్ట్రుమెంట్ తోటి ఎడాపెడా ఒక 100 ముక్కలు చేస్తే, ఆ 99 ముక్కలు తీసేసి 100వ ముక్క ఎదురుగుండా పెట్టుకుని దాన్ని మైక్రోస్కోప్ లో చూస్తే దాన్ని ఇంకేం చేయలేము. అసలు కనపడమే చాలా కష్టం. ఒకవేళ అది కనపడింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, దాంట్లో 100వ ముక్క కూడా 100వ ముక్క ఎంత ఉంటుందో అంతలా ఉంటానట నేను. నేనంటే ఏ మనిషి అయినా, ఏ జీవైనా, పుట్టినటువంటి ఏ ప్రాణైనా తండ్రి యొక్క గర్భంలో, అది తల్లి యొక్క గర్భంలోకి దూసుకుపోయి చొచ్చుకుపోయి అక్కడ నిలబడి వేర్లూనుకొని అక్కడ తను ఉనికి పొందితే, అక్కడ కనుక తను నిలబడగలిగితే, తట్టుకుని అన్ని క్లైమేటిక్ కండిషన్స్కి అక్కడ తట్టుకోగలిగితే, చూడండి, మనం ఒక్కోసారి స్థలం మార్పిడైపోతే జబ్బు వచ్చేస్తుంది, జలుబు, రొంప, దగ్గు, వామిటింగ్స్, జ్వరము, ఒకలాగా అయిపోయి డిహైడ్రేషన్ అయిపోతాం. కొంతమంది స్థలం మారితే ఏమో ఆరోగ్యం పూర్తిగా బొత్తిగా క్షీణించిపోతుంది. అలాగా తండ్రి దగ్గర ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ నుంచి అది తల్లిలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఆ తల్లి యొక్క గర్భంలో పడగానే అది కూడా 24 గంటలు ఉక్కిరి బిక్కిరిపి తను తాను నిలబెట్టుకునే ఒక ఫోర్స్ చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. అక్కడ నిలబడితే ఏం ప్రకృతి అండి, ఏమి విజ్ఞానం ఇది. తల్లి గర్భంలో నేను పడ్డప్పుడు 3 నెలల వరకు నేను శరీరాన్ని చూడలేదుగా. అలాగనే తండ్రి గర్భంలో ఎప్పటి నుంచి ఉన్నానో నాకు శరీరం లేదుగా. మరి ఇప్పుడు నేను ఈ శరీరంతో నేను పుట్టానని అంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నా అంటే ఇది కేవలం ప్రపంచానికి మాత్రమే, బయట వాళ్ళు చూసే వాళ్లకు మాత్రమే. వాస్తవికత వేరు. అంటే కంటితో చూసేది వేరు, లోపల ఆంతరం వేరు, ఆంతరంగికం వేరు. అంటే బాహ్య దృష్టి వేరు, ఆంతరంగికమైనటువంటి దృష్టి వేరు. లౌకిక దృష్టి, బాహ్య దృష్టి, అవగాహనాయుక్తమైనటువంటి దృష్టి, ఆంతరంగికమైన దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి. కాబట్టి బయటికి రూపంతో ఏదైతే నేను కనపడుతున్నానో ఇది నేను కాను. దాట్స్ ఇట్. అందుకని ఇక్కడ దాన్ని గుర్తుపెట్టుకొని న జాయతే, అసలు పుట్టుక లేదు. పుట్టుక ఎప్పుడు చెప్పండి? మనందరం పుట్టుక అని దేని అంటున్నాం? ఒక శిశువు పలానా డేట్లో పుట్టింది, నవంబర్ 1, 1972 పుట్టాడండి ఈయన అని అంటాం. అంటే అక్టోబర్ 31 చచ్చిపోయినాడనే, 31 చచ్చిపోయినాడనే అర్థం. 1 పుట్టాడనంటే 31 చచ్చిపోయినట్టే కదా అర్థం. ఎప్పుడు వచ్చారండి అని అన్నాం ఒక వ్యక్తిని. ఏమండి ఆగస్టు 15వ తేదీ వచ్చారండి అన్నాడంటే 14వ తేదీ రానట్టే కదా, అతను లేనట్టే కదా. ఎప్పుడు వచ్చారంటే ఆగస్టు 15 వచ్చానంటాడు.
ఆగస్టు 15 వచ్చారండి. ఓకే సరే అనంట. అంటే 14 లేడని అర్థం. ఆగస్టు 15 ఎప్పుడు వచ్చారండి? అదేనండి ఉదయం 10 గంటలకు అలా వచ్చారండి. ఓ అంటే ఉదయం 8 గంటలకు లేడనమాట. అంటే తను ఒక పాయింట్ పెడుతున్నాడు అని అంటే ఆ పాయింట్కి ముందు లేదనే కదా అర్థం. ఇప్పుడు నేను 1వ తేదీ పుట్టాను అంటే 31వ తేదీ అంతకు ముందు రోజు చచ్చిపోయినట్ట అర్థం లేదు, లేనట్ట అర్థం. మామూలుగా చూడండి, లౌకికంగా అయితే 15వ తేదీ వచ్చాను అని అంటే 14వ తేదీ లేడనే అర్థం. 10 గంటలకు వచ్చాడు అని అంటే 8:30కు లేడని అర్థం. గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలు, అందుకనే సైన్స్ కి బయటదే తెలుసు, ఇది తెలియదు. ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం అంటుంది 1వ తేదీ నేను పుట్టాను అని అంటున్నావు అంటే 31వ తేదీ చచ్చిపోయినావా లేకపోతే లేవా, ఏంటి, ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు చచ్చిపోయినాను అన్నాడు అనుకోండి, పిచ్చివాడ 31 చచ్చిపోయింటే 1వ తేదీ ఎలా వస్తావురా, బతుకుతావు? చచ్చి బయటకు వచ్చి ఉంటాడు. చచ్చిన పిండమే బయటకు వస్తుంది, అంతే కదా. చచ్చిపోయిన శవం బయటకు వస్తుంది తల్లి గర్భంలో నుంచి. నువ్వు చచ్చిపోలేదు, అక్కడ బతికే ఉన్నావు. మరి లేడు అన్నాడు అనుకోండి, పిచ్చివాడ లేనిది ఎలా బయటకు వస్తుందని అంట. ఉన్నావుగా అక్కడ. అవునండి నిజమేనండి. ఇప్పుడు 1వ తేదీ నేను పుట్టానంటే 31 నేను చచ్చిపోలేదుగా, బతుకున్నాను కదా. అంతేకాదు 31 నేను లేకపోలేదు కదా, ఉన్నాను కదా. మరి ఏంటంటే 1వ తేదీ పుట్టానని అంటున్నాను అంటే 1వ తేదీ నువ్వు అన్నట్లా పుట్టావని లోకం అంటుంది. ఈ లోకము నేను పుట్టాను అని చెప్తుంది. అది గుర్తుపెట్టు. అంటే లోకం దృష్టికి నువ్వు పుట్టావు, కానీ వాస్తవ దృష్టికి నీకు పుట్టుకలేదు. నువ్వు ఎప్పుడు పుట్టావు చెప్పు? అసలు నీకు మరణం ఉందా ఇక్కడ? ఓ కరెక్టేనండి, నిజమే. అందుకనే మనకు జన్మ మరణాలు లేవని చెప్పడానికి, జన్మ లేదని చెప్పడానికి మనకేంటంటే తల్లి పొట్ట లోపలికి వెళితే, అంటే మన ప్రయాణం కనుక, మన ఆలోచన విచారణ కనుక తల్లి గర్భం లోపలికి వెళితే పుట్టుకకు ముందు నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏమిటనేటువంటిది అలా విచారణ చేస్తూ తల్లి గర్భంలో మొట్టమొదటి నెలలకు వెళ్ళగలగాలి. మొట్టమొదటి నెల నుంచి మొట్టమొదటి రోజుకి వెళ్ళగలగాలి. మొట్టమొదటి రోజు నుంచి అంతకుముందు తండ్రి గర్భంలోకి వెళ్ళగలగాలి. అలా 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 విచారణ చేస్తూ పోతే ఏంటి అసలు అనాది, ఇదొక అనాది ప్రయాణం. అలాగనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాను, సింపుల్ థింగ్ ఇక్కడ లాజిక్. తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి ఎలా వచ్చి పడ్డాను, అక్కడ వచ్చి పడ్డ తర్వాత 9 నెలలకి నామరూపాలు ఎలా పొందాను, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటపడుతున్నాను 9 నెలల తర్వాత. తండ్రి శరీరంలో ఎన్ని రోజులు ఉన్నానో నాకేం తెలుసు, ఎంతకాలంగా ఉంటున్నానో అక్కడ. ఇక్కడ 9 నెలలని నాకు ఐడియా ఉంది. 9 నెలల తర్వాత తల్లి గర్భం బయటికి నెట్టేస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద వచ్చి పడ్డా. ఇక్కడ ఎంతకాలం ఉంటానో 90 ఏళ్ళు ఉంటాను. అక్కడ 9 నెలలు ఉన్నాను, ఇక్కడ 90 ఏళ్ళు ఉంటాను. ఎన్ని రోజులు ఉంటాం మనం కూడా ఇక్కడ కూడా చెప్పలేం. 90 ఏళ్ళు అనుకుందాం. ఈ 90 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఏదైతే ఉందో తల్లి గర్భంలో ఉన్నప్పుడు నామరూపాలు లేకుండా ఉంది. తర్వాత ఒక రూపం వచ్చింది, బయటపడ్డాం ఒక శిశువుగా. మనకు ఒక పేరు పెట్టారు, సుబ్బారావు అని ఒక పేరు పెట్టారు. ఈ పిల్లాడికి సుబ్బారావు అని పేరు పెట్టారు. తల్లి ఏమో శరీరాన్ని ఇచ్చింది, తండ్రి ఏమో పేరు పెట్టాడు. నామము ప్లస్ రూపము. దీంతో ఇప్పుడు వీడున్నాడు. వీడు ఇలా ఎదిగాడు 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 ఇలా ఎదిగాడు ఇలా ఎదిగాడు 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 ఒక స్థాయి వచ్చింది. అందుకని ఇక్కడ అంటారనమాట విపశ్చిత్. విపశ్చిత్ అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఏమన్నారు ఇక్కడ? మనకు సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి తత్వాన్ని, వాస్తవికతను మనం పరిధి గీసాము, పరిధి గీసి పెట్టాము. ఇప్పుడు ఇది నేను అనుకుంటుంది ఈ శరీరాన్ని. దీంతో మమేకమైపోయి పెరుగుతూ ఉన్నాం పెరుగుతూ ఉన్నాం పెరుగుతూ ఉన్నాం. ఏమండి, ఈ శరీరం నేను కాదు కదా, ఇది నాకు తల్లి గర్భంలో ఇవ్వబడ్డది కదా, నా చుట్టూతా తయారైంది ఈ శరీరం, ఆ నలుసు చుట్టూతా తయారైంది ఈ శరీరం. ఇప్పుడు నేనే ఇదని ఎలా అనుకున్నానండి? ఎప్పుడు అనుకున్నానంటే అజ్ఞానము. ఎప్పుడు అజ్ఞానం మొదలైంది ఎవరికేం తెలుసు? ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి అయిపోయింది. నేనే అనుకున్నాను. అందుకనే ఈ శరీరమే నేననే జ్ఞానంతో బ్రతుకుతున్నాను ఇక్కడ. ఎప్పుడైతే ఈ శరీరమే నేను అనుకున్నానో ఆ శరీరం వేరు, ఆ చెట్టు వేరు, ఆ పుట్ట వేరు, అది వేరు, ఇది వేరు, వీడు వేరు, వాడు వేరు, ఆవిడ వేరు, ఇలా వేరుపాటు వాదనతో బ్రతుకుతున్నాము. వేరువేరుగా బ్రతుకుతున్నాము. అందుకనే
ఇక్కడ మనకు శాస్త్రం ఒక అద్భుతమైనటువంటి కోణంతో విచారణ మొదలుపెట్టింది. ఇలాగా పెరిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎదుగుతూ ఉన్నాడు, వర్ధతే, బాగా పెరుగుతున్నాడు, మంచి దృఢమైనటువంటి శరీరము, మంచి గిట్స్ తోటి బాడీ, మంచి దీనిగా తిరిగాడు, మంచి మీసాలు అవి ఇవి, లేకపోతే ఆడవాళ్ళు జుట్టు గిట్టు అన్ని శరీరం అంతా బాగా అభివృద్ధి. విపరిణమతే, ఇప్పుడు మెల్లగా పరిణామాలు మొదలయ్యాయి, చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి. అపక్షీయతే అంటే క్షీణిస్తుంది, మెల్లగా ఇంద్రియాలు అవి క్షీణిస్తుంటాయి. ఇంతకు ముందులా కూర్చుని టక్కుమని చెంగుమని లేచి చెంగుమని కూర్చుని అలా లేదు. ఇప్పుడు ఒక 50 రాగా మెల్లగా ఒక్క నిమిషాలు మెల్లగా అలా లేస్తాను, అలా కూర్చుంటాను. ఎందుకనంటే అయిపోయింది, తెలిసిపోతుంది, పొటెన్షియాలిటీ తగ్గిపోతూ ఉంది మనిషిలో. ఆ తర్వాత అపక్షీయతే అయిపోయింది. తర్వాత వినశ్యతి, మెల్లగా 70, 80, 90 వచ్చేటప్పటికి మనిషి ఇంకా అయిపోతుంది, శరీరంలో ఏదో ప్రాణం ఆడుతూ ఉంటుంది అంతే, బస్ అంతే. ఇప్పుడు శరీరం పడిపోయింది అనుకోండి, వీడు పోయాడని అంటాం. అందుకనే మనం గమనించండి, పోయాడండి అని అంటాం కదా, ఎంత స్పష్టమైన మాట చూడండి. మన గ్రామీణ భాష ఎంత అద్భుతంగా ఉందో. పోయాడు అని అంటే అర్థం ఏంటి? లేడని అర్థం. ఇప్పుడు సపోజ్ ఎవరో ఇక్కడికి వచ్చారండి నా దగ్గరికి, వాళ్ళు నాతో మాట్లాడారనుకోండి, బయట ఇంకోళ్ళు అడిగారు, అక్కడండి సుబ్బారావు అక్కడ ఉన్నారా అని అంటే పోయాడండి అన్నారనుకోండి. పోయాడంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడని అర్థం. అక్కడ లేడు, కనిపించడు, ఇంకో చోటుకి వెళ్ళాడని అర్థం. అలాగే ఇప్పుడు కూడా ఒక వ్యక్తి అక్కడ పడిపోయినాడు అనుకోండి, అందరు అక్కడ గుమిగూడారు అనుకోండి. పోయాడు అని అంటే అర్థం ఏంటంటే వాడు ఇందులో లేడు అని అర్థం. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. వాడు సుబ్బారావు ఇందులో లేడు, సుబ్బారావు పోయాడండి. ఇప్పుడు దాకండి ఎగురుతూ గెంతుతూ మాట్లాడుతూ నవ్వుతూ తిరుగుతున్నాడండి, పోయాడండి, సడన్గా పోయాడండి, అలా ఉన్నట్టుగా ఉండి పడిపోయాడండి, జారిపోయాడండి, అలా పడిపోయాడండి, వాలిపోయాడు, పోయాడు అంటే అర్థం ఏంటనంటే ఇందులో లేడు రా అబ్బాయి అని అర్థం. ఒక వ్యక్తిని ఇక్కడ లేడు అని అంటే పోయాడు అని అంటాము. అలానే ఇక్కడ కూడా చూసి అది కదలకపోతే ఇందులో లేడు పోయాడు అంటే ఆ పోయినవాడు ఉన్నాడనా లేడని అర్థం. వాడికి ఈ శరీరం ఒక మజిలి, వాడి ప్రయాణంలో ఈ శరీరం ఒక మజిలి అంతే. దీన్ని తగిలించుకొని ఈ భూమి మీద కొంతకాలం ఎగిరాడు, ఓ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎగిరాడు. ఈ ఎగురికి మన పరుగు, ఈ ఎగరడం వెనకాతలే మన మొత్తం వెలుక్కోవడం, గోక్కోవడం, తప్పు. ఏమిటి చండాలం చూస్తుంటే, ఏమిటి అసలు, ఏమిటి చేసేస్తున్నాడు? ప్రశాంతంగా మనం బ్రతకం, ఇంకోళ్ళని బ్రతకనివ్వం. ఓ దోచుకోవడం, ఇది కావాలి అది కావాలి, ఆశలు అత్యాశలు, అన్నీ నాకే, అన్నీ నేనే. అసలు నేననేది అక్కడ లేదే, నేననే దానికి అక్కడ అసలు వాస్తవికత లేదే అసలే. దాన్ని ఈ అవాస్తవంలో పెట్టి ఇది నాది కావాలి అది కావాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, వాడు ఇదిలాగా అదలా ఇదిలాగా, రకరకాలు. ఏమిటంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అందుకనే ఈ ప్రకృతి కూడా ఎగర్రా, ఎగురు, ఈ ఇడియట్ ఫెలో బాగా ఎగురు, నీ ఎగురుడు ఎగురుడు ఎగురు, ఎంతవరకు ఎగురుతావు ఎగురు. నాది నేను నాది నేను నాది నేను నాది నేనని ఇక్కడ ఎగురుతున్నాం మనం. నా అంతటో లేడు, నాదంతే ఇది, నాకంటే ఇదా, నేనే ఇది, నాదే ఇది అని ఎగురుతున్నాం. అందుకని ఎగురుడంతా కూడా అతి పెరుగుట విరుగుట కొరకే, ధర హెచ్చుట తగ్గుట కొరకే అంట. కాబట్టి ఎగరటం ఎగరటం ఎగిరి 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 మనిషి ఒక్కసారి ఉవ్వెత్తుని ఎగిసిపడే నిప్పులో పడతాడు. మనం అక్కడ తీసుకెళ్ళి కాలుస్తాడు దాన్ని. ఏమిటి ఎక్కడ ఎగిరాడు ఇప్పుడు? ఏమిటి ఎగరడానికి? అప్పుడు కూడా ఎగురుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంత ఎగిరినది 90 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎగిరి అలవాటు పడ్డవాడికి అక్కడ కూడా ఈ తలకాయ ఉంది కదా, పెట్టి కాలుస్తారు కదా, అది కూడా టప్పుమని పైకి లేస్తుంది. లేవగానే అరిచేతుడు కరెంట్ పాటుమని కొడతాడు, అది లేస్తుంది. అలా లేచినప్పుడు ఒక్క దెబ్బ కొడతాడు. అంటే ఇక్కడ లేచేది, ఇక్కడ ప్రకృతి కొడుతుంటుంది దెబ్బ, అయినా తెలుసుకోడు. కాటిలో కూడా లేస్తుంది, దాన్ని వాడు కొడతాడు. కాబట్టి ఈ కొట్టించుకోవడమేనా మన బతుకు? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎగరడాలు వద్దు, ఈ కుంగు పొంగు రెండు వద్దు. కుంగు వద్దు, పొంగు వద్దు. ఏదైనా కలిగిందని నా అంతటోళ్ళు లేడండి, అసలు నాదండి ఇదండి, నా బుర్రండి నాదండి, ఇది నేను చేశానండి అని అనుకోవడం ఒకటి. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఏటోనండి నా బతుకుతా, ఏమిటోనండి ఇది అనుకోవడం. ఏదైనా కలిగితే ఇది నాదేని పొంగిపోవడం, కలక్కపోతే కుంగిపోవడం.
ఇది రెండిటికి మనం ఎదగాలి అని అంటే ఈ వాస్తవికతను గుర్తించాలి. నజాయతే మ్రియతే వా కదాచిత్ విపశ్చిత్ న అయం భూత్వా భవితా వా న భూయః నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ న అయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ కుతఃచిత్ ఆగతః. అసలు ఎక్కడి నుంచి ఏంటి అసలు? దీని ఆది కనిపెట్టండి, కనిపెట్టలేదు. దీని అంతం కనిపెట్టి ఇప్పుడు చచ్చిపోయాడు, మనిషి పడిపోయాడు, ఇప్పుడు పోయాడు, ఎక్కడికి పోతున్నాడో అడగండి. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏమో ఎవరికి తెలియట్లేదు. ఎక్కడి నుంచి వచ్చాడరా తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదు, ఎక్కడికి పోతున్నాడో తెలియట్లేదు. ఏమిటి ఈ మధ్యలో ఈ గొడవ? ఇది ఎంత తెడ్డెట్టి కలిపెట్టి బతుకుడేంటి అసలు? ఈ బతుకేంటి అసలు? ఏమిటో అసలు ఒక్కోసారి నిజంగా ఆలోచన చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం అసలు? ఈ సమాజం ఎక్కడికి పరుగులు తీస్తుంది, మనుషులు ఎక్కడికి ఉరకలు పరుగులు వేస్తున్నారు అని అనిపిస్తుంది. ఒకసారి కూర్చొని నిశ్చలంగా నిర్మలంగా ఆలోచన చేస్తే ఈ తాత్వికతకు, ఈ నిజమైన సందేశానికి కనుక ఒక్కసారి మనిషి కళ్ళు తెరవగలిగితే ఇట్ ఈస్ అల్టిమేట్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. అందుకనే ఆ నేను అనేది ఇప్పుడు మన శరీరానికి ఈ శరీరంతో కనపడుతుంది. ఈ శరీరంతో కనపడడానికి ముందు తల్లి గర్భంలో పిండంగా కనపడింది. పిండంగా మారకముందు శనగగింజగా ఉంది. శనగగింజగా ఉండకముందు పెసరగింజగా ఉంది. పెసరగింజగా ఉండకముందు ఒక నలుసు. ఆ నలుసుగా ఉండకముందు తండ్రి గర్భంలో ధాతువుగా ఉంది. అంతకుముందు ఇంకో రూపం. అంటే ఇది ఏదో ఒక దానితో ఉంది తప్ప ఆ ఉన్నటువంటిది దాన్ని వాస్తవం కాదు. ఎలాగనంటే నేను ఈరోజు ఇదిగో ఈ కండువా వేసుకున్నాను, మీకు కనపడుతున్నాను, చెమట పట్టింది, లేకపోతే బయట తిరిగాను, కొద్దిగా మడ్డిగా అనిపించింది, స్నానం చేయాలనిపించింది, దీన్ని విప్పేస్తాను, స్నానం చేసిన తర్వాత ఇంకోటి తొడుక్కుంటాను. అలాగనే ఆ నేను అనేది కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాన్ని వదిలేయడం, ఇంకోటి పట్టుకోవడం, దాన్ని వదిలేయడం, ఇంకోటి పట్టుకోవడం, దాన్ని వదిలేయడం, ఇంకోటి పట్టుకోవడం. అలా వదిలేసి పట్టుకున్నప్పుడే ఈ శరీరం వచ్చింది, మనకు గుర్తుపెట్టుకోండి. అలా అంతకు ముందు ఒక బాడీని వదిలితేనే ఈ బాడీ కింద మనకు వచ్చింది. రేపు ఈ బాడీని వదిలేస్తేనే దీని ప్రయాణం ముందుకెళ్తూ ఉంటుంది, ఇంకో చోటుకి వెళ్తుంది. అది ఇక్కడ వాస్తవికత. పట్టుకుని వేలాడదు, అది ముందుకు ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది.